మీ అందరికీ చెప్తున్నాను. నేను రక్షింపబడ్డాను, తర్వాత నా తల్లిదండ్రికి చెప్పాను, మీరు నిజంగా మోక్షానికి చేరాలంటే మోక్ష మార్గం యేసు ఒక్కడే. కాబట్టి నమ్మి మీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది యేసై బిడ్డలు కండి, మీకు పరలోకం గ్యారంటీ. ఏడిసేవాళ్ళే పోరా అన్నారనుకో, పక్క నరకం గ్యారంటీ, అనుమానమే లేదు అని చెప్పా. దేవుడి దయ వల్ల 1 నెల 2 నెలల్లో వాళ్ళు కూడా రక్షణ పొందారు. ఈరోజు నా తల్లిదండ్రుల కుటుంబాలతో సహా నా ప్రభు కృప వల్ల రక్షణలోకి వచ్చారు. మీకు అందరికీ ప్రేమతో చెప్తున్నా, నిన్ను కన్న తల్లిదండ్రులకు హెచ్చరిక చేయాలి, తోడబుట్టిన వారికి హెచ్చరిక చేయాలి. నీ మనసుకు నీవు కూడా చెప్పుకోవాలి ఏంటంటే జీవగ్రంథములో పేరు సంపాదించుకోవాలని. ఆమె చూడండి ఒకసారి, కింద ఫోటో చూపితే బాగుండేదిరా. అది ఆమె ఎవరండి? సినిమా నటి సావిత్రి కదా. ఆమె ఫైనల్ డేస్లో చూడండి, ఆమె సావిత్రి అంటే నమ్ముతారా? కింద ఉన్నామా? చూడండి ఒకసారి, చూడండి. ఏమండి యవ్వన పొంగులండి, ఏయండి అసలు సావిత్రిని గుర్తుపడతారు మీరు? మరి ఏదండి మన గ్యారంటీ ఏదండి? ఆమె అనుకుందా ఇలాగైపోతుంది నా జీవితం అని? చూడండి ఆమె యవ్వన ప్రాయం చూడండి, దించురా కిందకి, అదిగా ముగింపు చూడండి. కాబట్టి ప్రేమతో చెప్తున్నా అందరికీ, యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, అందరికీ ప్రేమతో చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త. అల్పకాల పాప భోగాన్ని ప్రేరేపించేటువంటి శరీరాన్ని నమ్మొద్దు, మోసపోవద్దు. కళ్ళు తెరవండి, జాగ్రత్త పడండి, రక్షణలోకి సిద్ధపడండి. అదిగోండి ఆమె కూడా మొత్తం కలిపి మాకు 30-35 ఏళ్ళు లేవు, కనీసం బాడీ కూడా గుర్తుపట్టది కాకుండా అయిపోయింది. చూడండి చూడండి, డెడ్ బాడీస్ చూడండి. మారు మనసు పొందు బాప్తీసం పొందు అంటే మెలికలు తిరుగుతారు. జాగ్రత్త పడద్దు. శరీరానికి ఏమైనా గ్యారెంటీ ఉందా? 6 నెలల వస్త్రం నీ గ్యారెంటీ, నీ వస్త్రానికి 6 నెలలు ఇస్తాడేమో కానీ నీ శరీరానికి ముచ్చటగా 3 రోజులు ఇవ్వడు. కాబట్టి ప్రాణం పోకముందే, ప్రభు రాకముందే ఎక్కడోళ్ళు అక్కడ మారు మనసు పొంది జాగ్రత్త పడి లైన్లో ఉండాలి. ఎందుకంటే వినండి, ఇంకా వినండి అంటే ఇంకెంతసేపు అనుకోకండి, ముగిస్తాను. ఎందుకంటే మనందరం ఆ మహిమగల రాజ్యంలోనికి ప్రవేశించాలి. ఇంతకంటే అద్భుతమైన మహిమ కలిగిన ప్రపంచం అది. అందులో వినండి, అందులో మనము విధులు నిర్వహించాలి, అందులో పని చేయాలి. మనం దేవుడు ఇంకా సృష్టించబోతున్న కోటాను కోట్ల ప్రపంచాలకు ప్రభువుతో పాటు మనం కూడా కలిసి పని చేయబోతున్నాం. మనల్ని ఏమెట్టుకు తీసుకెళ్తున్నాడో తెలుసా? సృష్టికర్త తన పక్కన పెట్టుకుంటున్నాడు. పౌలు అన్నాడు, మేము క్రీస్తుతో కూడా జత పనివారమని. భూమి మీద ఆయన సంఘము నిర్మాణానికే ఈ మనుషుల్లో నుంచే కొంతమందిని ఎంచుకొని తన సహ పనివారులుగా ఏర్పరచుకొని ఇక్కడ సంఘమును కట్టినట్టే ఇక్కడ నుంచి కట్టబడినటువంటి సంఘాన్ని లేవనెత్తి తనతో కూడా ఏర్పరచుకొని ఇక ఆయన కోటాను కోట్ల మహిమ ప్రపంచాలు, పాపరహిత ప్రపంచాలను సృష్టించబోతున్నాడు. దానికి పాపం ఎరుగని ప్రభు, పాపపు యొక్క బలము తీవ్రత నెరిగిన మనం కలిసి దేవుని రాజ్య నిర్మాణం, ఆ కొత్త రాజ్య నిర్మాణం, నూతన ప్రపంచాల నిర్మాణంలో పాలు పంపులు పొందబోతున్నాం. అదే చెప్తున్నాడు అక్కడ. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం మళ్ళా ఏర్పాటు అవుతాయి. మరి మనం ఎక్కడుంటాం? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో మనం ఉంటామా? లేకపోతే మన ద్వారా ప్రభు మనం కలిసి సృష్టించేటువంటి ఆ నూతన ప్రజలు ఉంటారా? మీకేమర్థమైంది చెప్పండి? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో మనం కాదు, మనం నూతన యెరూషలేం, మనదొక ప్రపంచం. అందులో ప్రభువే ఉంటాడు దేవాలయంగా, అందులో దీపం ప్రభువే. మనం ఉండే ప్రపంచం వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు తెలంగాణకు రాజధాని ఏది? పెద్దగా చెప్పండి. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు అందరూ కూడా ఎక్కడ ఉంటారు? అవునా? ఇప్పుడు ఏదన్నా అవసరాల కోసం మనం వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సిందే కదా. ఇప్పుడు మనకేది పెట్టారే కదా, మన వాళ్ళు ఉండేది ఎక్కడ? అక్కడే కదా. మనం ఏదన్నా అవసరం కోసం వెళ్ళాలంటే అది. అలాగా నూతన యెరూషలేముని ఒక రాజధాని నగరంగా చేస్తాడు. దాని వెలుగులో భూజనులు సంచరిస్తారట.
దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు. దేవునికి మహిమ. ఇప్పుడు మనల్ని ఉంచబోతుంది 12 గుమ్మాలు, 12 పునాదులు, 12 ముత్యాలతో నిర్మితమైనటువంటి ముఖద్వారాలు మహిమగల పరలోక పరిశుద్ధ పట్టణంలో ఉంచబోతున్నాడండి. భూమి మీద నుండి తీయబడిన సంఘాన్ని దాని పొడవు వెడల్పు ఎత్తు సమానమట, చచ్చవుకముగా ఉంటుందట. పొడవు ఎంత ఉందో వెడల్పు అంతే ఉంటుంది, వెడల్పు పొడవు ఎంత ఉందో హైట్ కూడా అంతే ఉంటుంది. ఎలా ఉంటుందో పోతే కానీ అర్థం కాదు. కొంచెం టైం తీసుకుందాం, ఇప్పుడు వద్దులే. దేవునికి స్తోత్రం. కానీ ఇది నేను చెప్పింది జోక్ కాదు, సీరియస్. దాని పొడవు వెడల్పు ఎత్తు సమానము, 12 ద్వారములు 12 ముత్యములు అన్నాడు. మనకు తెలిసి ముత్యాలు పూసల దండ తెలుసు కదండి, ఇంత ఉంటాయి. కానీ పరలోకంలో ముత్యం వాకిలి అంత ఉంటుందంట. రోడ్లు ఏం రోడ్లో తెలుసా? జనాలు ముక్కుల మీద. కొంతమంది పాపం వాళ్ళు బంగారం చేసుకుని పక్కన వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు, తగాదాలు పెడతా ఉంటారు. మన దగ్గరికి వచ్చి తెగ చూపిస్తుంటారు, చూడు చూడు. పరిశుద్ధులారా మీరేం చెబుతారు తెలుసు? అట్లాంటి గొలుసులు చూపించారనుకో, డాంబర్ అనండి. డాంబర్ అంటే తారు, తారు అనండి. ఏంటిది అంటారు, తారు అంటుండు. ఏంటి ఇది తారు? తారేందమ్మో బంగారం, తారే అంటుండు. ఏంటని అడుగుతారు. అప్పుడు చెప్పు, ఈరోజు మీరు ముక్కుల మీద, తల మీద, మెడ మీద పెట్టుకున్నటువంటి ఆ బంగారం పరిశుద్ధుల పాదాల కింద ఉంచబోతున్నాడు యేసయ్యా. కలతలు లేని పాటలు ఎక్కువ అవుతున్నాయి కదా, మరి అదే కదా పాడుకుంటే మనకు ఆనందం. మళ్ళీ ఎప్పుడు జరుగుద్దో ఈ కోటనేడా. కలతలు లేని, కన్నీళ్ళు లేని, కల్లోల స్థితిగతులు దరికే రాని, కలతలు లేని, కన్నీరు లేని, కల్లోల స్థితిగతులు దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. బంగారు రోడ్లు అండి, ఆడ కూడా సుత్తి తీసుకుంటారే మనోళ్ళు తవ్వుకుందామని. వాళ్ళ కక్కుర్తి పడాల్సిన అవసరం. మనోళ్ళకి ఎక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అంటే అండి, ఆడ మట్టి రాయి 2 లేకుండా ఉడిచారండి. పర్లోక రోడ్లు కూడా తవ్వకాలం మొదలు పెడతారు. అసలు అవసరమే ఉండదు. దేవునికి మహిమ. ఎందుకంటే యేసయ్య తానే మన పక్షాన్ని నిలబడతాడు, మనతో ఉంటాడు. ఆయనతో మనం, మనతో ఆయన. నేనుండు చోటున మీరు అన్నాడు కదా ఇందాక. నేను వచ్చి ఎల్లప్పుడు మీరు నాతో ఉండినట్లు తీసుకొని పోతాను అన్నాడు. యేసయ్య ఎక్కడ ఉంటాడు అక్కడ ఉంటాం మనం. అది ఎప్పుడో మారు మనసు పొంది బాప్తీసం పొంది పరిశుద్ధాత్మను జాగ్రత్తగా వెంబడితే పొందుదాంలే.
చూద్దాంలే తొందర ఏముంది, 60 ఏళ్ళు వచ్చినాయి ఆమెకి, తొందర ఏముంది అంటుంది చిన్న పిల్లలాగా. ఏమో బాండ్ ఏమో రాపించుకొచ్చావేందన్న, బాండ్ ఏంది అంది. మరేమో బతికేదానికి గ్యారెంటీ, ఇప్పుడు 60 ఎక్కువ బతికావు, తొందర ఏముంది అంటున్నావు, ఇంకా ఎంతకాలం బతకాలని, ఎప్పుడు పొందాలని. పిచ్చిదానా, రక్షణ పొందకపోతే నరకపాత్రురాలు అయిపోతావు, జాగ్రత్త అమ్మా, మారు మనసు పొందమ్మా, నిత్య జీవానికి వారసురాలు అవుతావమ్మా. ఈ కూటంలో మీకు అందరికీ 2-3 సార్లు నొక్కి చెప్పారు రక్షణ విలువ, జాగ్రత్త. రెండోది ఏం చెప్పానంటే మన పర్మనెంట్ ప్లేస్ ఇది, మనం అక్కడికి వెళ్తున్నాం. ఎక్కడికి? 12 గుమ్మాలు 12 ముత్యాలు. అసలు ఎలా ఉంటుంది ఆ ప్రపంచం ఇక్కడ చెప్పాడు. ఇందాక చదివారుగా మీరు చాలా విషయాలు. అక్కడ ఏడుపు కన్నీళ్ళు లేవు, ఆకలి దప్పులు లేవు, రాత్రి లేదు, దాని గుమ్మాలు వేయబడవు. అక్కడ సముద్రము లేదు, కలతలు లేవు, కడగళ్ళు లేవు. అది ఆనందకరమైన స్థలం. అక్కడ దేవుడు తానే మనతో కాపురం చేసేటువంటి స్థలం. ఆయన తన ప్రజల మధ్య కాపురం ఉంటాడు. ఆయన మనం షాలేము రాజునని ఎంత పర్ఫెక్ట్గా మీరు దగ్గర నుండి కలుసుకున్నారో అంత పర్ఫెక్ట్గా యేసయ్యను చూస్తాం మనం. అంతే, ఖచ్చితంగా ఆయన్ని తాకి పట్టి చూడొచ్చు. ఇన్నాళ్ళు ఆరాధించాం, ప్రార్థించాం, స్తుతి స్తోత్రం అని మహింపరిచాం కదా, ఆ వ్యక్తిని ముఖాముఖి మనం చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే అక్కడ దేవాలయం లేదు, దేవాలయం లేదు. గొర్రె పిల్లయే దేవాలయం. ఆయన తండ్రి ఆయనలో ఉన్నాడు. మనం ఆరాధించే స్థలం, మనం సరౌండ్ చేసే స్థలం, మనం స్పర్శించే స్థలం సాక్షాత్తు యేసయ్యే మన దేవాలయం. ఈరోజు ఆ దేవాలయం ఎట్లా వెలిగిపోతుందో చూడండి, ధగాయమానంగా సన్న బల్బులతో. దేవునికి స్తోత్రం. దేవాలయం బాగుంది. ఈ ఆలయం మనం దేవుణ్ణి ఆరాధించడానికి. అలాగే ఇంకక్కడ ఆలయం అవసరం, ఎందుకంటే యేసయ్యలోనే తండ్రి ఉన్నాడు. మనం ఆరాధించేటువంటి స్థలం యేసే అవుతాడు. యేసుతో ఉన్నామంటే దేవాలయంలో ఉన్నట్టే. ఎందుకంటే దేవాలయంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఆ దేవుడితోనే మనం ఉంటున్నప్పుడు ఇక దేవాలయంతో నిమిత్తమే ఉంది. ఓకే, రైట్. దేవాలయము యేసే అన్నాడు. అసలు వాస్తవంగా ఇప్పుడు దాకా వేసింది పునాది అండి, ఉపోద్ఘాతం. ఇక్కడ నుంచి అసలు ప్రసంగం స్టార్ట్ అవ్వాలా. వామ్మో, ఇప్పుడు మొదలు పెడతావా? ఓయమ్మో అనుకోవద్దు. మీకు ఆటోలు దొరకవేమో కదా పొద్దుపోతే. అట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? వెంట తెచ్చుకున్నారా? ప్రయాణ సమస్యలు ఉన్నాయన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. లేట్ అయితే ప్రయాణ సమస్యలు ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏం లేవా? మాకే సమస్యలు లేవన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అంటే సిద్ధపడి వచ్చారన్నమాట. దేవునికి మహిమ. నేను చదివించిన మూలవాక్యం ఇప్పుడు టచ్ చేశాను నేను. గొర్రెపిల్ల ఏ దానికి దేవాలయము, అక్కడ ఏ దేవాలయము? ఎస్, ఇప్పుడు యేసే మన దేవాలయం అన్నాను నేను. ఫస్ట్ దేవాలయం ఇది కాదండి, ప్రత్యక్ష గుడారం. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఏర్పరిచిన దేవాలయం ప్రత్యక్ష గుడారం. ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు రాసుకోండి. కట్టా కొట్టా తెచ్చి అన్నట్టు 3 ముక్కలు చెప్పి ముగించకపోతే అప్పుడు అడగండి. ఆ 3 ముక్కలు ఎంత పొడవు ఉంటే నన్ను అడగొద్దు. ఓకేనా? రైట్. ప్రత్యక్ష గుడారం అండి మొట్టమొదట దేవుడు మోషేకి చెప్పినటువంటి ఆలయం. ఎవడైనాను యెహోవాను వెతకగోరిన ఎడల పాళెం వెళ్లపటికి రావాలి, గుడారం పాళెం వెళ్లపటేయమన్నాడు. ఇప్పుడు ఇది ఒంగోలు మొత్తానికి ఒక ధరణ ఉంది. ఇట్లాగే ప్రత్యక్ష గుడారపు సెట్టింగ్ కూడా ఇలానే ఉంటుంది దాదాపు. ఈ దేవాలయము ప్రభువే అన్నాను. ప్రభువులో మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి అన్నాను. ఫస్ట్ ప్రత్యక్ష గుడారం మోషేకి దేవుడు చెప్పినటువంటి ఆలయం. అందులో 7 ఉపకరణాలు ఉంటాయండి. 7 ఉపకరణాలు ఉంటాయి. 5 ఈ 2 7 ఉపకరణాలు. అవి మనకి సూచనగా ఉన్నాయి, ప్రభువుకి సూచనగా ఉన్నాయి. మానవుడు ఏ ఏ అవసరతలు కలిగి ఉన్నాడో వాటన్నిటికీ పరిష్కారం దేవాలయంలో ఉంది, ప్రత్యక్ష గుడారంలో. అది యేసులో ఉంది. నంబర్ 1 వరుసగా లెక్కేసుకుందాం. 7 ఉపకరణాలు అన్నాను. దేవాలయంలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ బలిపీఠం కనపడింది. బలిపీఠం మీద బలి పశువులను వధించుట అనేది ఉంటుంది. ఓకే, రక్త ప్రోక్షణ జరిగించడానికి బలిపీఠం. దాటి ముందుకు వస్తే ఇత్తడి గంగాళం ఉంటుంది.
విశ్వాసులారా వినండి, ఇత్తడి గంగాళం, దానిలో నీళ్లు ఉంటాయి, అది శుద్ధీకరణకు. దాటి లోపలికి వెళితే సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. 3వ ఉపకరణం సన్నిధి రొట్టెల బల్ల. దానికి ఈ ప్రక్కగా 4వ ఉపకరణం దీప వృక్షం ఉంటుంది. దీపవృక్షం. ఈ రెండిటికి కొంచెం మధ్యలో కొంచెం ముందుగా ధూప వేదిక ఉంటుంది, అది 5వది. వరుసగా చెప్తున్నా, మొట్టమొదటిది బలిపీఠము, 2వది ఇత్తడి గంగాళము, 3వది సన్నిధి రొట్టెల బల్ల, 4వది దీపవృక్షము, 5వది ధూప వేదిక అంటారు. ఇందులో 2 ఉపకరణాలు బయట ఉంటాయి, 3 ఉపకరణాలు పరిశుద్ధ స్థలంలో ఉంటాయి, మరో 2 ఉపకరణాలు అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. ఈ దేవాలయం 3 విభాగాలుగా ఉంటుంది. ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని 3 పార్ట్స్గా ఉంటుంది. ఆవరణంలో బలిపీఠం ఉంటుంది, ఇత్తడి గంగాళం ఉంటుంది. ఈ 2 దాటి లోపలికి వెళితే సన్నిధి రొట్టెల బల్ల, ధూపవేదిక, దీప వృక్షము ఉంటాయి. ఇక అది దాటిన తర్వాత ఉండే తెర దట్టమైన దళసరి తెర. ఆ తెరను దాటేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని దాటాలి. ప్రధాన యాజకుడు ఇయర్లీ వన్స్, సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థల ప్రవేశం చేయాలి. అందులోకి వెళ్ళేటప్పుడు కూడా ఎలా చేయాలో తెలుసా? నడుంకి తాడు కడతారు, అంగీకి అడుగున గంటలు ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించిన వాడు బతికి ఉంటే అతను తిరుగుతూ రక్తం ప్రోక్షిస్తున్నప్పుడు లోపలేముంటాయి? అతి పరిశుద్ధ స్థలంలో సాక్ష్యపు మందసం, దాని మీద రెక్కలు సాచిన కెరూబుల మధ్య కరుణాపీఠం. ఈ 2 ఉపకరణాలు, మందసం, కరుణాపీఠం, అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. ఆ కరుణాపీఠం మీద యెహోవా మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది. అదండి. కాబట్టి ఆయన ముందుకు వెళ్ళేటప్పుడు, డైరెక్ట్గా ఆయన ముందుకు వెళ్ళేటప్పుడు ఆ దట్టమైన తెరను దాటుకొని వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ప్రధాన యాజకుడు అన్ని లెక్కలు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఏమాత్రం ఆ లోపలికి వెళ్ళినోడు బ్యాలెన్స్ తప్పి ఉన్నాడు అనుకో, అక్కడే చచ్చిపోతాడు. చచ్చిపోయినోడిని తీసుకొద్దామని ఇంకొకడు పోయాడు అనుకో, వాడు అవుట్. అందుకని ఒకవేళ లోపలికి వెళ్ళినటువంటి వాడు అయోగ్యుడై ఉండి దేవుని ఉగ్రతకు గురైతే, అతడు ప్రాణం పోతే నడుంగు కట్టిన తాడుతో అతన్ని బయటికి లాగుతారు. అతడు సజీవుడై ఉన్నాడా లేకపోతే చనిపోయాడంటానికి, సజీవుడై ఉంటే గంటలు మోగుతూ ఉంటాయి, అంగీకి చిరు గంటలు కట్టుంటారు, అవి మోగుతూ ఉంటాయి, అంటే లోపల బ్రతికే. ఆ శబ్దం ఆగిపోయిందంటే అవుట్, తాడు పట్టుకొని లాగటం. ఇక అతన్ని తీసుకొని రావడానికి ఇంకొకటి వెళ్ళకూడదు. ఇలాగా అతి పరిశుద్ధ స్థలం యొక్క నియమాన్ని అలా మెయింటైన్ చేశాడు దేవుడు. బాగా వినండి. ఇప్పుడు మొత్తం ఎన్ని ఉపకరణాలు అన్నాను? మొట్టమొదటిది ఏంటి చెప్పండి, అందరు చదువుకున్న వాళ్ళు చెప్పండి. దాటితే రైట్, అంతటితో ఆవరణం అయిపోయింది. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అవుతున్నాం. పరిశుద్ధ స్థలంలో మొట్టమొదటిది రైట్, తర్వాతది శబాష్, అప్పటికి 5 అయిపోయింది. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాం. అందులో సాక్ష్యపు మందసం, దాని మీద రైట్. మందసంలో ఏమున్నాయి? చిగిర్చిన అహరోను చేతికర్ర, అలాగే 10 ఆజ్ఞల పలకలు, మన్నా గల పాత్ర. ఇంతేనండి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసులో మనం చూడొచ్చు. ఎందుకంటే యేసు దేవాలయం అన్నాడు. మనకు కావలసిన సమస్తం యేసులోనే ఉన్నాయండి. నేను అందుకే చెబుతాను చాలాసార్లు నా ఆత్మీయ బిడ్డలకి, మీకు అందరికీ ప్రేమతో చెప్పేది ఏంటంటే, ఏమి కోరాలని యేసు దగ్గరికి వెళ్తున్నావు, ఏం ఆశించి యేసు దగ్గరికి వెళ్తున్నావు, ఒక్కటే మాట, యేసునే కోరు, యేసునే ఆశించు, నీకు కావలసిన సమస్తం యేసులోనే ఉన్నాయి. ఏమి కోరి నువ్వు ప్రార్థనా గదికి సమీపిస్తున్నావు, ఏమి కోరి నువ్వు మొర్ర పెడుతున్నావు అంటే నువ్వు ఆశించిన సమస్తం యేసులోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యక్ష గుడారమే యేసు అనుకోండి. ఇప్పుడు యేసులోనే 7 ఉపకరణాల పని జరుగుద్ది. చూడండి, మొట్టమొదటిది ఆవరణ. అందులో ఏముంది? బలిపీఠం ఉంది. ఓకేనా? రైట్. మన కోసం వధింపబడిన దేవుని గొర్రెపిల్ల ఎవరో చెప్పండి? బలిపీఠం మీద మన కోసం ఆహుతించుకుని మన రక్షణను అనుగ్రహించినటువంటి రక్షకుడు ఎవరు? ఆ బలిపీఠం యేసు శిలువ బలిదానాన్ని చూపిస్తుంది. ఎవరి కోసం అది? ఆ బలిపీఠం మీద ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు అని ఎవరు చెప్పారు? బాప్తీసం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చాడు. ఏమని చెప్పాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు, అద్దుగో ఆ గొర్రెపిల్ల బలిపీఠం మీద వధించబడింది. అందుకే మానవ జాతికి రక్షణ ప్రాప్తమైంది.
ఒకప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే ఇంత నీతి నియమాలతో ఉంటే కానీ ప్రవేశించడం సాధ్యం కాని అతి పరిశుద్ధ స్థలంలోకి యేసు ఎప్పుడైతే సిలువలో ప్రాణం పెట్టాడో, ఏలి ఏలి లామా సబక్తాని అని కేక వేసి ప్రాణం విడిచాడో, మానవ జాతి పాపాలన్నిటికీ కూడా పరిష్కారం లభించింది. అప్పటిదాకా ఆ పరిశుద్ధ దేవునికి పాపైన మానవునికి మధ్య ఉన్న అడ్డుతెర పైనుండి కిందికి బ్రద్దలైంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మానవులారా, మీ పాపముల కొరకు ఇదిగో నా ప్రియ కుమారుడు బలిపీఠం మీద బలి చేయబడ్డాడు. లోక పాపములని మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల వధ జరిగింది. ఆయన రక్తమును బట్టి ఇప్పుడు మీరు వచ్చేసేయచ్చు నా దగ్గరికి, ఏ ఇబ్బంది లేదు, స్వేచ్ఛగా రండి, పరిగెత్తండి అని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు యాజకుడికే దిక్కు లేదు. ఈరోజు మనకి మహాపరిశుద్ధ స్థలములో చేర్చెను మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము పడాలి, రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఆమేన్. రక్తము రక్తము. హల్లెలూయా. నేను ఆమెనంటే మీరు ఆపమని కాదు, ఆమె నన్ను టపిమని ఆపేశారు. ఆమెనంటే అలా జరుగును గాక అని. ఓకేనా? ఎక్కడొచ్చాగాం? దేవాలయపు తెర పైనుండి కిందికి చినిగి. అంటే అర్థం ఏంటంటే ఇక వచ్చేసేయండి పిల్లలారా. ఏనాయనా మేము పాపలు ఎలా వస్తాం అంటే నా ప్రియకుమారుని రక్తం దగ్గరికి వచ్చారుగా, నా ప్రియకుమారుని బట్టి రావచ్చు. ఇప్పుడు మీరు మనకి ప్రవేశం ఉంది యేసును బట్టి. యేసు నామంలో మన ప్రార్థనకి జవాబు ఉంది. ఎందుకు? మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసేశాడు. ఇప్పుడు స్వేచ్ఛగా తండ్రి దగ్గరికి పరిగెత్తొచ్చు మనం, ఏం అభ్యంతరం లేదు. ఈ వధ ఎక్కడ జరిగింది? బలిపీఠం. బలిపీఠం ఏం చూపిస్తుంది? అందుకే అన్న పాడాడు పెద్దన్న, సిలువదారి. మరేందనుకున్నా? ఎందుకు పాడాడు అనుకున్నావు? అందుకే సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా. ఇది ఏ నీ త్యాగ సంకేతమా, ఇది ఏ నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా నా అభిషేకమా, నా అభినయ సంగీతమా. దేవునికి మహిమ. చెప్పండి, మన బలిపీఠం ఎవరు? ఏం చేశాడు? అందులో తన్ను తానే ఆహుతించుకొని తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు బలిపీఠం ఎవరిని సూచిస్తుంది? యేసు సిలువ మరణాన్ని రైట్ దాటితే నీళ్లు. మనల్ని శుద్ధి చేసేవాడు ఎవరు? ప్రభువా, నువ్వు కాళ్ళు కడుగుతున్నావేంటి తండ్రి? మేము నీ కాళ్ళు కడగాలి ప్రభువా, మమ్మల్ని కూర్చోబెట్టి నువ్వు కడుగుతున్నావేంటి? సీమను సీమను, నేను నీ పాదములను కడగకపోతే నాలో నీకు పాలు లేదు. అవునా? అట్లయితే నా నిలువెల్ల గడుగు ప్రభువా. అవసరం లేదు, ఒకసారి స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే సరిపోయింది. ఇత్తడి గంగాళం అందలి నీళ్లు ఎవరిని సూచిస్తున్నాయి? జీవజలమా ఆత్మనాథుడా
వద్దులే, టైం అయిపోతుంది. అందుకని దేవునికి మహిమ. మాటకో పాట ఉందేడా, తెల్లారిద్ది కాబట్టి వద్దు. దేవునికి స్తోత్రం. ఆ జీవజలం యేసునే సూచిస్తుంది, పరిశుద్ధాత్మని సూచిస్తుంది, యేసయ్యను కూడా సూచిస్తుంది. మనల్ని శుద్ధి చేసేవాడెవరు? ఎన్నిసార్లు మనం ప్రభు బల్లను సమీపించే ప్రతిసారి కూడా ఏమని అడుగుతూ, నన్ను శుద్ధీకరించు, నన్ను కడుగు. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగున్, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగున్, ఓ పాపియందు ముంగుము పాపంబు పోవును. చాలు, మీకు అందరికి వచ్చాను నాకు తెలుసు. మూడో ఉపకరణ సంగతి చూద్దాం. దేవునికి స్తోత్రం. మనల్ని శుద్ధీకరించేటువంటి ఆ పరిశుద్ధ రక్తం, పవిత్ర జలం యేసే. సో యేసులో మన శుద్ధీకరణ ఉంది. ఫస్ట్ యేసులో మన రక్షణ ఉంది, యేసులో మన శుద్ధీకరణ ఉంది. రైట్. మూడవది సన్నిధి రొట్టెల వల్ల జీవాహారము నేనే అన్నాడు. జీవాహారము నీవని, జీవజలము నీవేనని. ఓల్డ్ సాంగ్స్ ఇప్పుడు ఎవరు వింటున్నారులేండి. సరే, ఏమండి జీవాహారం ఎవరు? పాట అయితే గుర్తుంటుందని చెప్పేస్తున్నా. సన్నిధి రొట్టెల వల్ల కూడా యేసును సూచిస్తుంది. జీవాహారము యేసు. పితరులు మన్నాను తిందని చనిపోయారు, నన్ను తినువాడు ఎన్నడు చావడు, ఒకవేళ చచ్చిపోయినా తిరిగి బతుకుతాడు. అంతే దినమున నేను వాని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నన్ను తినువాడు నా మూలముగా జీవించును. బా, సన్నిధి రొట్టెల వల్ల కూడా వేసే జీవాహారం వేసే. రైట్. నాలుగవది దీపవృక్షం. ఎవరండి మన దీపం? గొర్రెపిల్ల ఏ దానికి దీపము, నిత్యమైన వెలుగు. మన వెలుగు, మన దీపము యేసు. నేను లోకమునకు పెద్ద చెప్పండి, దేవునికి మహిమ. ఓకేనా? అది యేసును సూచిస్తుంది, సంఘమును కూడా సూచిస్తుంది. దీపవృక్షం అయిపోయినాయి. ఐదవది ధూపవేదిక. అది కూడా యేసునే సూచిస్తుంది. నీ ప్రార్థన విజ్ఞాపన ధ్వనులన్నీ కూడా ఏ నామంలో చేరతాయి అక్కడికి? రైట్. మన ప్రార్థనలన్నింటినీ పరిశుద్ధపరుస్తున్న వాడు ఎవరు? ఎస్. ధూపవేదిక దేనికి సాదృశ్యం? మన విజ్ఞాపన ప్రార్థనకు. రైట్. ఇప్పుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్న వాడెవరు? రోమాపత్రిక 8:34 అది మన పక్షమున ఆత్మతోను నేను చేయు విన్నపములను ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా? ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా? విజ్ఞాపన చేయుచున్నావా? నా యేసయ్యా, నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయం విను వెంటనే. అది అక్కడ మన విజ్ఞాపనకర్త, మన ధూపవేదిక యేసే. ఇంకేం డౌట్ ఉందా? ఇప్పుడు చూడు, దేవాలయమే యేసు, దేవాలయంలో ఉన్నవన్నీ యేసే. ఆశ్చర్యం కదా? రైట్. అయిపోయినాయా? ఇప్పుడు లోపలికి వెళ్దాం. ధూపవేదిక కూడా అయిపోయిందిగా. దీపవృక్షం ఎవరు? లోకానికి వెలుగెవరు? ఆ జీవాహారం ఎవరు? మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్న ధూపవేదిక ఎవరు? ఇప్పుడు లోపల మందసం, కరుణాపీఠం. మందసం నల్లతుమ్మ చెక్క, లోపల నల్లతుమ్మ చెక్క, పైన బంగారు తాపడం, బంగారంతో పొదిగారండి పైన. ఇప్పుడు బయటికి కనపడేది నల్లతుమ్మ చెక్క కనపడిద్దా, బంగారం కనపడిద్దా? ఒక పెట్టండి, మందసం అంటే ఒక చెక్క పెట్టండి, దాని మీద బంగారంతో పొదిగారన్నమాట. టోటల్ గోల్డే. మన బతుకులు నల్లతుమ్మ చెక్కలు.
కాదని ఎవరైనా చెప్పే దమ్ము ఉందా? పాస్టర్లకు కూడా లేదు. ఉంటే చేయొద్దండి. దేవునికి స్తోత్రం. మన బతుకంతా నల్ల తుమ్మ చెక్క. హల్లెలూయా. కానీ ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మనకెళ్ళి చూస్తే ఎవరు కనపడుతున్నారు తెలుసా? మనకి తండ్రి అయిన దేవుడు మనకెళ్ళి చూస్తే మన మీద ఎవరు కనపడుతున్నారు తెలుసా? మనం కనపడం, ఆయన కుమారుడు కనపడతాడు. నల్ల తుమ్మ చెక్క మీద పొదిగినటువంటి ఆ గోల్డ్ యేసునే సూచిస్తుంది. మనం యేసును ధరించుకున్నాం కనుక అక్కడికి చేరతాం, లేకపోతే నేరుగా పాతాళానికి పోవాలి. తండ్రి వేణ అబ్రహామా, నేను ఇక్కడ అగ్నిలో యాతన పడుతున్నానని మనం కూడా అడగాల్సి వచ్చింది ధనవంతుడి పక్కన ఉండి. స్తోత్రం. కానీ ఆ గతి పట్టకుండా పరదేశుకు చేరుతున్నాం. మన పరిశుద్ధులు పరదేశంలో ఉన్నారు, మనం రేపు పరలోకం చేరబోతున్నామంటే ఎవరి దయా? ఈ నల్ల తుమ్మ చెక్కని ఆవరించేశాడు. మళ్ళీ ఓ పాట వస్తుంది, ఏమండి వయమ్మ ఏంది ఇన్ని పాటలు వస్తున్నాయి, ఏమో నాకు అర్థం కాదు. ఒంగోలు వాళ్ళు గట్టి ప్రార్థన చేసినట్టున్నారు. దేవునికి స్తోత్రం. రక్షణ వస్త్రము పరిశుద్ధుడవు నీతిమంతుడవు. వదిలేరా. పాపపు వస్త్రము మార్చిన దేవా, ప్రాపుగ రక్షణ వస్త్రమిచ్చితివి, పొగడెద నిన్ను ధవళవర్ణుడా, కొనియాడి పాడి. ఆహా, పోయి వచ్చు మీకు. దేవునికి మహిమ. మనల్ని ఆవరించినటువంటి రక్షణ వస్త్రం మన యేసే. నల్లతుమ్మ చెక్కలాంటి మనల్ని కమ్మేసినటువంటి ఆ బంగారు తండ్రి యేసే. అందుకే యేసయ్యా బంగారు. ఆయన గమ్మకపోతే మనల్ని మనం పరలోకంలో జల్లం, తీసుకెళ్ళి పాతాళంలో అంటాడు. అయితే ఇప్పుడైతే తండ్రి ముందుకు పోయినప్పుడు ఎవరు కమ్ముతారు మనల్ని? యేసుని ధరించుకుంటున్నాం మనం. యేసే కనపడతాడు తండ్రికి. ఆయన కుమారుని బట్టి మనల్ని వదిలిపెడతాడండి, వదిలిపెడతాడు. అందుకే తండ్రి మనకు తీర్పు తీర్చాడు. తెలుసా మీకు? నాకు డౌట్ వచ్చిందండి, తండ్రి ఎందుకు తీర్చాడు? తండ్రే కదా తీర్పు తీర్చాలి, తండ్రి ఎందుకు తీర్చాడు అంటే మనందరి మీద తండ్రికి కుమారుడే కనపడుతుంటాడు. మన దగ్గర ఇంక తప్పులు కనపడు. అట్లా ఏర్పాటు చేసుకున్నాడు తండ్రి. తన ప్రియ కుమారుని రక్తంతో మనందరినీ కమ్మేసి, ఇక ఆయన మనకెళ్ళి చూసినప్పుడు మనం కనపడం, కుమారుడు కనపడుతుంటాడు. అందుకని ఆయన తీర్పు తీర్చాడు. మరి తీర్పు లేదా మనకంటూ ఉంది, యేసయ్య తీరుస్తాడు. ఎవరు మనల్ని కమ్మాడో ఆయన రాస్తాడు కేసు. అందుకే శిక్ష విధించువాడెవడు, తీర్పు తీర్చువాడెవరు? ప్రభు అయిన యేసే అన్నది రోమాపత్రిక 8:33, 34, 34 వచనం అదే. శిక్ష విధించువాడెవరు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడు. దానికి ముందు తీర్పు తీర్చేవాడు కూడా ఆయనే. 2 కొరింథీ 5:10 మనమందరము క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రత్యక్షం కావాలంటాడు. అక్కడ ఉంటుందిలే, నాకెళ్ళి చూడండి. స్తోత్రం. ఆయన జడ్జిమెంట్ చేస్తాడు. తండ్రి పట్టించుకోడు. తండ్రికి మనం తండ్రి, పరలోక తండ్రి మనకెళ్ళి చూశాడు అనుకో, ఎవరు కనపడతారు మన మీద? నల్లతుమ్మ చెక్క మీద బంగారం కనపడింది. కానీ యేసయ్యకి మనం దొరుకుతాం. మన యేసయ్యలే, మనల్ని ఏం పట్టించుకోవడానికి షో చేయొద్దు. పళ్ళు నేను అనలేదు, మీరు అనుకున్నారు, నా సంబంధం లేదు. ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన ముందు నిలబడబోతున్నాం మనం. రారాజుగా నిలబడతాడు, ఇలా కూర్చుంటాడు, సర్వలోక చక్రవర్తి. ఇప్పుడు యేసయ్యను రకరకాలుగా దూషించే వాళ్ళు కూడా నిలబడతారు. ఎందుకంటే వాళ్ళు అనుకోరు ఆయన ఉంటాడు. అది ఖచ్చితంగా ఉండేది ఆయనే. వాట్ ఈస్ దిస్ అంటాడు, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ అంటాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది జోగా, నిజంగా ఒక్కొక్కటికి మామూలుగా ఉండరు. రేపు అక్కడ అందరూ షేక్ మస్తాన్లు అవుతారు, గడగడగడలాడిపోతారు ఒక్కొక్కడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ మస్తాన్లు అవుతారు? షేకు మస్తాన్. ఖచ్చితంగా జరగబోతుంది రేపు అక్కడ. కాబట్టి సాక్ష్యపు మందసం ఇచ్చే సాక్ష్యం, ఆ మందసం కూడా యేసునే. రైట్. లోపల అహరోను చిగిర్చిన చేతికర్ర, యాజకత్వం, కాపరిత్వం 2 కనపడతాయి ఆ కర్రను చూస్తే. యాజకుడు ఎవరండి? మన యాజకుడు, అబ్బా మన కాపరి, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా ఘడియలో
నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దేవునికి మహిమ. వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మందసం ఎవరు? మనల్ని కమ్మిన యేసునే సూచిస్తుంది. అందులో అహరోను చిగిర్చిన చేతికర్ర యాజకత్వాన్ని మరియు కాపరిత్వాన్ని సూచిస్తుంది. రైట్. మన్నా గల పాత్ర యేసునే సూచిస్తుంది. ఓకేనా? ఇక్కడేమో ఆయన శరీర రక్తములను గూర్చి సన్నిధి రొట్టెల బల్ల అయితే, మన్నా ఉంది చూసావా, అది వాక్యం. అర్థమైందా? అది వాక్యం. మనకి 2 విధములైన వాక్యం కావాలి. స్తోత్రం, హల్లెలూయా. రక్షణ కొరకైన వాక్యము, రక్షణలో ఎదుగు నిమిత్తమైన వాక్యము. అర్థమైందా? రక్షణ కొరకైన వాక్యము, రక్షణలో ఎదుగు నిమిత్తం. అందుకే ఆజ్ఞలు గల పలకను సూచించాడు. ధర్మశాస్త్రపు పలకలు 100% నెరవేర్చిన వాడు ఎవరండి? అవి నెరవేర్చిన ఒకే ఒక వీరుడు ఎవరు? ఇంకెవరన్నా నెరవేర్చారా? ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక అచ్చైనా పొల్లైనా సున్నైనా తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు యేసయ్య. ధర్మశాస్త్రం యొక్క నీతి నియమాలన్నిటిని తన యందు నెరవేర్చి చూపించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే పలకలు యేసునే సూచిస్తున్నాయి. ఈ మన్నా గల పాత్ర కూడా వాక్యమై ఉన్న దేవుణ్ణి సూచిస్తుంది. అది కూడా కృపాశక్తి, దయాశక్తి. తర్వాత అది ఇంకా కాదు, అయిపోయింది. మీకు క్లిక్ అయింది కదా. వాక్యమే ఉన్న దేవుడు ఎవరు? అది. సో మందసంలో ఉన్న మొత్తం కూడా యేసునే సూచిస్తుంది. ఇక పైన కరుణాపీఠం. ఈ కరుణాపీఠం ఎవరు? యేసే. ఆయన కనికరిస్తేనే మనకన్నీ. కరుణాపీఠము జేరరే. మన కరుణాపీఠం ఎవరండి? మన కృపాసనం ఎవరండి? కృపాసనం అన్న కరుణాపీఠం అన్న ఒకటే. కృపాసనం సమయోచితమైన సహాయము కొరకు ఆ దిగదు, మనందరం కృపాసనం యొద్దకు చేరుదామన్నాడు. మన కృపాసనం ఎవరు? కృపాసనం అంటే నాకు తెలిసి 2 కెరూబుల మధ్య ఖాళీ అండి కరుణాపీఠం అంటే. కానీ అక్కడేమంటున్నాడు? సమయోచిత సహాయం కావాలంటే నీకు, ఏ సందర్భానికి తగ్గ సహాయం నీకు కావాలన్నా సరే, సమయోచిత సహాయం నీకు కావాలంటే కృపాసనం దగ్గరికి వెళ్ళమన్నాడు. కృపాసనం ఒక చెక్క బల్ల మీద ఖాళీ కదా. ఒక వ్యక్తి దగ్గరకు బొమ్మంటాడు ఏంది హెబ్రీ పత్రికలో? అంటే కృపాసనం ఒట్టి చెక్క కాదు, ఒక వ్యక్తి. మన కరుణాపీఠం, మన కృపాసనం యేసే. కృపా సత్య. మరి మీకు రాదయింది. దేవునికి మహిమ. ఇప్పుడు అంటే పాడమని ప్రోత్సహిస్తున్నారు. తెల్లారిదని నేను డౌట్ పడుతున్నాను. ఏమండి, మందిరం ప్రతిష్ఠ చేసుకోలేము కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ ఒక పోలికే చెప్పానండో, యేసయ్య పోలిక. ఇక మన పోలిక ఉంది అందులో. ఈసారి కూటం పెట్టి చూతా. సంఘం పోలిక ఉంది అందులో. ఈ 7 మళ్ళీ మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన పోలికలు ఉన్నాయి. మామూలు విషయం కాదు. యేసయ్య దేవాలయం అంటే. ఇప్పుడు చెప్పండి, నీకేం కావాలి? వెలుగు కావాలా? యేసులో ఉంది. రక్షణ కావాలా? శుద్ధీకరణ కావాలా? జీవాహారం కావాలా? సమయోచిత సహాయం కావాలా? పాపక్షమాపణ కావాలా? తండ్రి అయిన దేవుని ముందు నిర్దోషిగా నిలబడాలా? నిర్దోషత్వాన్ని నీకు ఆపాదించడానికి నల్ల తుమ్మ మీద బంగారపు తాపడం లాగా నిన్ను హత్తుకొని కమ్మేసుకున్నాడు కదమ్మా యేసయ్య. హల్లెలూయా. ఎన్ని చేశాడు, అన్నీ తానై ఉన్నాడండి. ఆయన గురించి మాట్లాడితే ఒకదే కదలే, అది తెల్లారినా మనకు తృప్తి కలగదు. విస్తారధనమును నాకివ్వగా నీవు నిరుపేదవైనావుగా, పరలోక గగనాన భువనాల నేలేటి రారాజువు నీవేగా,
రారాజు నీవేగా, మహారాజు నీవేగా. ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్య నిరుపేదను, ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్య నిరుపేదను. నా కొరకు చేసిన త్యాగానికి, నా కొరకు చిందిన రక్తానికి, నా కొరకు చేసిన త్యాగానికి, నా కొరకు చిందిన రక్తానికి, ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్య నిరుపేదను. అన్నీ తానై ఉన్నవాడు యేసు. ఆ దేవాలయం యేసు, దేవాలయంలో ఉన్న ఉపకరణాలన్నీ యేసు. నువ్వు కోరుకోవాల్సింది యేసు. ఏదేదో అడగటం కాదు, వెళ్ళి మోకాళ్ళు తీసి నాకు నువ్వు కావాలయ్యా అని అడగాలి. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ సహవాసం కావాలి, నీతో జీవితం కావాలి. నీ నుండి నేను ఎడబాయను, నన్ను ఎడబాయనీయకు, నన్ను విడిపోకు. నాకు సమస్తమై ఉన్న నా ప్రభువా, నాకు నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి. గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రం. ప్రభుని నీవు కలిగి ఉన్నట్లయితే సమస్తం నీవు కలిగి ఉన్నట్టే. నీకు స్వస్థత కావాలా? ఆయన వాక్కు కాదు, ఆయన వస్త్రం ముట్టిన చాలు నేను బాగుపడదని అనుకుని ముట్టింది. 12 ఏళ్ల క్యాన్సర్ కథ. ఎక్కడ దొరికింది స్వస్థత? స్వస్థతకి వేసే ధైర్యానికి, గుండె చెదిరిన వారిని ఆదరించే వాడు ఆయనే. సాతాను తరుగుతున్నాడా? వాడిని చితగొట్టింది ఎవరు? యేసుంటే శత్రు భయం లేదు, యేసుంటే వ్యాధి భయం లేదు, యేసుంటే మృత్యు భయం లేదు. మార్తా, పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు. ఒకవేళ చనిపోయిన నువ్వు తిరిగి బ్రతుకును. లాజరు బయటికి రా అంటే చచ్చినోడు లేచి వచ్చాడు. మృత్యు భయమా? చావు భయమా? యేసు. ఆర్థిక దారిద్ర్యమా? అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉన్నావా? బయటికి పడే పరిస్థితి అర్థం కావట్లేదా? శ్రీమంతుడు యేసే. 1000 కొండల పశువులు ఆయన, వెండి బంగారాలు ఆయన, భూమి ఆయనది, ఆకాశం ఆయనది. ఆఖరికి నిన్ను నన్ను సృష్టించింది ఆ చేతులే. దేన్ని గురించి నువ్వు కలత చెందుతున్నావు? దేన్ని గురించి కంగారు పడుతున్నావు? డోంట్ వరీ. ఒకవేళ ఇప్పుడే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఉంటే, ఇదిగో ఆ పరిస్థితులన్నిటికీ చాలినవాడు యేసయ్య. ఒకవేళ రక్షణానుభవంలో నీకు వచ్చి కలతల్లో ఉన్నావా? డోంట్ వరీ. నువ్వు ట్రైనింగ్లో ఉన్నావు, నువ్వు ట్రైనింగ్లో ఉన్నావు. నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుడు పనిగట్టుకొని నీ మీద పని చేస్తాడు. ఆయన నిన్ను సిద్ధపరచుకుంటాడు. ఎందుకంటే రేపు నువ్వు ఆయనతో కలిసి ఉండాలి. అది కూడా ఉన్నత మహిమలో ఉండాలి, నూతన యెరూషలేములో ఉండాలి. ప్రభుతో కలిసి ఆ నూతన లోకాలను నిర్మించడంలో నీ చేతులు కూడా ఉండాలి. ఈరోజు శ్రమల కొలిమిలో కాలుతున్న వాళ్ళు అడుగుతారు, ఏసయ్య ఎందుకయ్యా నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ అవమానాలు, ఎందుకు నాకు ఈ వేదన, ఎందుకు నాకు ఈ ప్రతికూలతలు, ఈ పరిస్థితులను ఏడుస్తూ అడుగుతారు. ఒకనాడు యేసయ్య చూపించే సమాధానం ఏంటో తెలుసా? ఇప్పుడు యోసేపుని తీసుకోండి. యోసేపు ఏడుస్తూ అడిగాడు అనుకుందాం, ఎందుకయ్యా అందరూ అన్నలాగా నాన్నలు ఎందుకు లేరు, అందరిలాగా నాన్నలు ఎందుకు లేరు, నాన్నలు ఎందుకు నన్ను ద్వేషిస్తున్నారు? దేవుడు మౌనం. ఎందుకయ్యా నన్ను గుంట్లో పడేశారు? దేవుడు మౌనం. అయ్యా చూడయ్యా నన్ను అమ్ముకుంటున్నారయ్యా, 20 తులాలు వెండి ఖరీదంటయ్యా, నన్ను అమ్ముకుంటారు, నా సొంత అన్నలు నన్ను అమ్ముతున్నారయ్యా. దేవుడు మౌనం. పోతీఫెర ఇంటికి అమ్మబడ్డాడు. దేవా నడి వీధిలో పశువు నమ్మినట్టు నన్ను అమ్ముతున్నారయ్యా ఇష్మాయేలీలు. దేవుడు మౌనం. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు, నీకు నాకు తెలియదు. మన జీవితాన్ని ముందే చూసేశాడు ఆయన. నెక్స్ట్ ఏం జరగబోతుందో ప్రభువుకి తెలుసు. అందుకే ఆయన టెన్షన్ పడ్డా, మనం టెన్షన్ పడతాం. మీరు చెప్పండి, యోసేపు లైఫ్ ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి మనకు తెలుసు నెక్స్ట్ ఏంటి.
పోతీఫెరా ఇంటికి అమ్మబడ్డాడు. ఎందుకయ్యా నన్ను నీవు శోధిస్తుంది? దేవుడు మౌనం. చెయ్యని నేరం నా మీద వేసింది ప్రభువా, నేను ఎరగని నిందను నా మీద వేసిందయ్యా, చూడయ్యా ఈ నిందలు చూడయ్యా. దేవుడు మౌనం. జైలు పాలయ్యాడు. నమ్మక ద్రోహి. కన్నతల్లి అంటే దాన్ని చేయబట్టుకుంటారు, ఆ దుర్మార్గుడు అని తిట్టి కొట్టి నెట్టుంటారు. నేను ఎరగని నిందలు చూడయ్యా నా మీద ఎలా పడుతున్నాయి, నేను ఎరుగుతున్నా ప్రభు. దేవుడు మౌనం. చెరసాల్లో ఉన్నాడు. దేవుడు మౌనం. పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి వచ్చారు. పానదాయకుల అధిపతి మాట ఇచ్చాడు, నేను బయటికి పోగానే నేను బయటికి తెస్తాను. 2 ఏళ్ళు నేను పట్టించుకోవాలా. చూడయ్యా నేను ఏం చేశానని ప్రభు నాకు ఈ పరిస్థితులను ఏడుస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు మౌనం. ఆ మౌనం 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 ఒక్కసారి సమాధానం ఇస్తే ఇక అక్కడి నుంచి యోసేపు మౌనం. దేవునికి మహిమ. దేవుని సమాధానం ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత ఇక యోసేపు మౌనం. నాట్ క్వశ్చన్, నో క్వశ్చన్. ఇక ప్రశ్న లేదు. ఇక సైలెంట్ అయిపోయాడు దెబ్బకి. ఎట్లిచ్చాడు ఆన్సరు? నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న వాటిని చూసి మౌనం వహించాడా? పట్టి పట్టినట్టున్నాడా? దాటిపోతున్నట్టున్నాడా? ఏడుస్తున్నావు, కుమిలిపోతున్నావు, కృంగిపోతున్నావు. డోంట్ వరీ. ఆయన మౌనం పట్టి 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 ఆయన కార్యాన్ని మొదలుపెట్టిన నాడు స్టన్ అయిపోతావు. అప్పుడు ఆనందం తట్టుకోలేక ఏడుస్తావు. ఇప్పుడేమో ఆవేదంతో ఏడుస్తున్నావు. రేపు నా ప్రభుని ఎడల చేయబోయే కార్యాన్ని బట్టి ఆనందం తట్టుకోలేక ఏడుస్తావు. తమ్ముడు, చెల్లి, నిజం నమ్ము, దేవుని కార్యాలు చూస్తావు. రక్షణ పొందిన నీవు నలుగుతున్నావా? కలతలో ఉన్నావా? అయితే దాని వెనక కారణం ఉంది. ఈ శ్రమల మార్గమే యోసేపుకు ఉన్నతాసనం. అలాగే నువ్వు నలుగుతున్న ఈ నలుగుడంతా ఒక అద్భుతమైన పరిమళ సువాసనగా నిన్ను మార్చబోతుంది. అలా నా దేవుడు చేయబోతున్నాడు. విశ్వసిస్తే స్తోత్రం చెప్పు. విశ్వసిస్తే స్తోత్రం చెప్పు. ధైర్యం తెచ్చుకో, కలత చెందుకో, మోకాళ్ళ మీదకి వచ్చాయి. కృంగిపోవద్దు. అన్నీ పోయినా, ఎవ్వరు లేకపోయినా యేసు ఒక్కడు చాలు నీకు. ఒకడే కోట్ల మందితో సమానం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీదకి వచ్చి రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవాలయంలోని సమస్త ఉపకరణాలు నన్నే సూచిస్తున్నాయి. నేనే దేవాలయం. నన్ను కలిగి ఉన్నవాడు దేవాలయంలో ఉన్నట్టే. నిన్ను మహిమ ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి. ఇది నా ప్రణాళిక. నిన్ను సువర్ణ వీధుల్లో తిప్పాలి. సూర్యుడు చంద్రుడు లేకయే వెలుగొందేటువంటి ఆ మహాపట్టణానికి నిన్ను చేర్చాలి. నిన్ను నాతో కూడా కలుపుకొని దేవుని మహిమ ప్రపంచాన్ని నిర్మించాలి. మనం మహిమ లోకాలు నిర్మించాలి. పనుంది నా కుమారి, నీతో చాలా పనుంది. నాకు పనుంది కుమారుడా, నీతో చాలా పనుంది. నీ జీవితంలో నేను అనుమతించే ప్రతి కలత నీకు ఆశీర్వాదంగా మారుతుంది. ప్రతి శ్రమను బట్టి నీవు సంతోషించి ఉల్లసించి గంతులు వేసేటువంటి దినం ఆసన్నమైంది. కృంగిపోవద్దు. నీ రోగమునకు ఔషధము నేనే. సమయోచితమైన జ్ఞానానికి, ఆలోచనకు కృపాసనము నేనే. నీ విజయము నేనే. నిన్ను కమ్ముకున్న బంగారము నేనే. నీవు నల్లతుమ్మ చెక్క లాంటి జీవితాన్ని కలిగి ఉన్నానని కలత చెందుతున్నావు. ఇదిగో నేను నిన్ను కప్పి ఉంచాను. నిన్ను కమ్ముకున్నాను. నాలో ఉన్నావు నువ్వు. నా కౌగిట్లో ఉన్నావు. నా రెక్కలలో ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక తీర్మానానికి వద్దాం. ఈరోజు యేసును కోరుకుందాం. యేసు రాజ్యాన్ని కాంక్షిద్దాం. యేసు ప్రభు రెక్కల నీడలో మనం సేద తీరుదాం. అన్నా, నాకు రక్షణ విలువ అర్థమైంది. యేసయ్యను నిర్లక్ష్యం చేయకూడదని అర్థమైంది. ఇంతవరకు నేను బాప్తీసం పొందలేదన్నా. ఈరోజు నాకు అర్థమైంది. ఒక తీర్మానానికి వచ్చాను. నేను రక్షణ పొందుకోవాలన్నా నా బాప్తీసం కోసం ప్రార్థన చేయంటే నీ కుడి చేయి ఎత్తి చూపించు, నేను నీ కోసం ప్రార్థన చేస్తా. ఆ చేతులు ఎత్తిన బిడ్డలు ఒక్కసారి అలా లేచి నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తా. ఎవరైతే రక్షణ కోసం తీర్మానించుకున్నారో, నిత్య జీవాన్ని పొందగోరారో, నూతన సృష్టిగా మార సిద్ధమయ్యారో,
మారగోరుతున్నారో లేచి నిలబడి. రైట్. అనేక మందికి ఒక మంచి తీర్మానం వచ్చింది, రక్షణ విలువ తెలుసుకున్నారు. మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ తండ్రి, ఇదిగో ఈరోజు విన్న ఉపదేశాన్ని అనుసరించి నిన్ను కోరుకొని నీ రక్తంలో పాపాలు కడిగేసుకొని నిత్య జీవాన్ని స్వతంత్రించి కొనగోరినటువంటి ఈ బిడ్డలందరినీ ఒకసారి దర్శించు. వారు నాయన ఇదిగో ఇంతవరకు ఆ విలువలు ఎరుగకున్నారు, ఈరోజు ఆ విలువలు తెలుసుకొని ముందుకొచ్చారు. వారందరినీ కూడా నిత్య జీవానికి వారసులుగా చేయి. వారి తీర్మానాన్ని ఆశీర్వదించి త్వరలోనే వారు బాప్తిస్మం పొంది నీ వారగునట్లు కృపనివ్వు. ఇంకా ఎంతమంది అయితే ఒక తీర్మానానికి ఇంకా రాలేదో వారితో మాట్లాడు. అయ్యా, రక్షణ తీర్మానం నిర్లక్ష్యం చేస్తే నరకాగ్ని తప్పించుకోలేరన్న భయాన్ని వారికి కలిగించి ఎవరికాళ్ళు జాగ్రత్త పడటానికి సహాయం వచ్చేయి. ఇక్కడ నిలిచిన ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకే అప్పగిస్తున్నాను. ఈ ఆత్మల్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. రక్షింపబడి నిన్ను మయంపరిచే కృప దయచేయి. అలాగే కింద మోకాళ్ళు వేసినటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నా. ఎవరు ఏ వ్యాధిలో, బాధలో, శ్రమలో, సమస్యలో, కలతల్లో, కన్నీళ్లలో, కష్టాల్లో నలుగుతున్నారో అందరి హృదయాలు ఎరిగిన దేవా, వారి కన్నీరు తుడిచి వారిని స్వస్థపరిచి వారి జీవితాలను ఆదరించి వారున్న ఆర్థికపరమైన ఒత్తిళ్ల, అప్పుల బాధల్లోంచి కూడా వారికి విడుదల ప్రసాదించు. ఇక్కడ ఉన్నవారు లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చి వీక్షిస్తున్నవారు వారందరినీ కూడా దర్శించు. బిడ్డలందరినీ కూడా నీ చేతులతో ఆశీర్వదించి నీ కృపా, క్షేమం, సత్య, సమాధానం సమృద్ధిగా బయలుపరచమని నీ మందిరాన్ని పరిచర్య కొరకు ప్రతిష్ఠ చేస్తుండగా ఆశీర్వదించి విస్తారమైన ఆత్మలతో నింపి దీని మీద పని చేస్తున్నటువంటి ప్రతి చీకటి, అంధకార, దయ్యపు శక్తులను ఈ రోజుతో యేసు నామములో బంధించి దూరపరుస్తున్నా. ఆమేన్. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్న వాగ్దానం నెరవేర్చి శాఖోపశాఖలై గొప్ప ఉజ్జీవ జ్వాల రగులున్నట్లు ఒంగోలు గడ్డ మీద ఒక గొప్ప ఉజ్జీవం, ఒంగోలు చుట్టుపట్ల ప్రాంతాల్లో కూడా ఒక గొప్ప ఉజ్జీవం రగులున్నట్లు యేసు నామములో ఈ తండ్రి సన్నిధి పరిచర్య దీవించబడునుగా, విస్తరించునుగాక, దేవుని నామ మహిమార్థమై వాడబడునుగాక. ఈ ఒక్క పరిచర్య కాదు నాయన, యథార్థ హృదయులై, సత్యవంతులై, సత్యమును ప్రేమించువారై ఉన్న నీతిమంతులైన దైవజనుల సేవలన్నీ కూడా యేసు నామములో వర్ధిల్లునుగాక, విస్తరించునుగాక. కార్యము చేయి. స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్. మరి ఈ కార్యక్రమం కొంచెం భారీ బడ్జెట్తో కూడింది. ఒక చిన్న పాట పాడుకుంటా ఏమన్నా పడదామా? హృదయపూర్వకంగా అర్పణ సేకరిద్దామా? ఎంతమంది సేకరిద్దామంటారు? చేతులు ఎత్తండి. రక్షణకు తీర్మానించుకున్నటువంటి బిడ్డలు వేరే సహవాసాలకు చెందిన వాళ్ళు అయితే మీ సహవాసాల్లో రక్షణ పొందొచ్చు, ఇబ్బంది లేదు. నేను ఏ సహవాసానికి చెందననే ఎక్కడే పొందాలని సిద్ధపడ్డానంటే జడ్సన్ అన్న మీకు బాప్తీసం ఇస్తారు, మీకు బాప్తీసం ఇస్తారు. ఇక్కడ కాపరి ఆయన చాలా కష్టపడ్డాడండి, ఇప్పుడు కూడా పడతానే ఉన్నాడు. భయంకరమైన వ్యతిరేకతల మధ్యలో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు. నమ్మకమైన దైవజనుడు చాలా చాలా దాడులు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఖచ్చితంగా ఈ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. బలమైన సేవ అది. ఈ తన ఎదుర్కొన్న శోధనల జీవితం కన్నీళ్ళు పెట్టుకుంటారా మీరు? ఇక్కడ నిలబడటానికి మామూలు దుర్మార్గాలు కాదు, మహా దుర్మార్గాలు. తెలియదు, వాళ్ళకి తెలియక అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు దైవజనుడిని. ఏదేమైనా దేవుడు వారిని దర్శిస్తాడులే, వారే సమాధానానికి వస్తారు, సమాధాన పడతారు. ఎవరైనా సరే ద్వేషించిన వాళ్ళు ఎంతగా క్షోభ పెట్టారో దాని అంతటికి ప్రతిగా ఈరోజు నా తండ్రి ఆనందకరంగా ఈ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. వాస్తవంగా ఇప్పటికి ఎన్నో ఇప్పుడు వాస్తవంగా ఈ ప్రతికూలతలు లేకపోతే ఇప్పుడు ఇది ఎన్నో కూటం కావాలంటే 7వ కూటం కావాలి. అంత పోరాటం అన్నమాట. వార్షిక కూటం అవుతుంది, ఇది లెక్క ప్రకారం వార్షిక కూటం. అది పరిస్థితి. అన్ని దాడులు. ఈరోజు కూడా చూడండి, అందరు వేసిన ఫ్లెక్సీలు అంతే ఉంచారు. ఈ బ్రదర్ వేసినటువంటి ఫ్లెక్సీలన్నిటినీ మున్సిపాలిటీ వాళ్ళు తీసేశారు. నిన్న రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు కూడా ఉంచారు. వేరే వేరే మతాలకు చెందిన వాళ్ళు వేసిన ఫ్లెక్సీలు ఉంచారు. ఓ ట్రాక్టర్ పెట్టుకొని పని కట్టుకొని, మరి ఎందుకు ఈ ప్రకటన ఎవడికి తెలియకూడదని సైతాను వాళ్ళను శోధించాడు. పని కట్టుకొని ఈ ఫ్లెక్సీల వరకు నీట్గా తీసుకుంటూ పోతే మళ్ళీ వెళ్ళి ఆర్గ్యూ చేసి అడిగితే మళ్ళీ ఫ్లెక్సీలు ఇస్తే తీసుకొచ్చి అక్కడక్కడ కట్టారు.
అంటే దాడి. వాళ్ళకెందుకండి? ఏమన్నా రాజకీయ మీటింగులా? ఇది రిలీజియన్కి సంబంధించింది, ఇది మత సంబంధమైన వాటిలోకి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు కదా. ఎందుకు తీసేశారు? పని కట్టుకొని ట్రాక్టర్లో తెచ్చుకొని మరి నీట్గా. కాబట్టి పర్వాలా, ఇంత వ్యతిరేకమైన గాలి తోలుతుందంటే బలమైన ఉద్యమం ఉందని అర్థం. వెనక్కి తగ్గేదే లేదు. దేవునికి స్తోత్రం. ఎంతవరకైనా సిద్ధమే. ఎందుకంటే నా దమ్ము ధైర్యం నా దేవుడు, జీవం గల దేవుడు. నా దేవునికి ఎదురొచ్చి ఎవరు ఇది కాలేదు. సువార్త లేకుండా, బైబిల్ లేకుండా, ఏ సువార్త లేకుండా చేద్దామని వాళ్ళు లేకుండా పోయారు. కానీ ఆయన వార్త అగ్నిలా దావాలను వ్యాపిస్తానే ఉంది. పరిశుద్ధ గ్రంథం ఈనాటి కూడా మండుతానే ఉంది. స్తోత్రం. కాబట్టి దీన్ని ఎవరు అంతమొందించజాలరు, ఆపజాలరు. కానీ మీరు ప్రార్థన చేస్తారని చెబుతున్నాను. తమ్ముడు మంచి ఆత్మీయుడు, గొప్ప పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. చాలామంది ఆత్మల రక్షణలోకి వచ్చారు, ఇంకా రాబోతున్నారు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. కనుక మీరు ఇంకెవరైనా రక్షణ పొందగోరినట్లయితే ఏ సహవాసానికి చెందినోళ్ళు, మీరు వేరే సహవాసాలకు చెందిన వాళ్ళు ఏంటి, చక్కగా మీ సహవాసాలు పొందండి. వేరే సహవాసాలకు చెందినోళ్ళు, లేదన్నా మేము ఇక్కడే ఎదిగాం, ఇక్కడే మేము రక్షణ పొందగోరామంటే అన్న ఇస్తాడు, తీసుకోండి. ఓకే, రైట్. ఎవరిచ్చారు? దైవజనుడు శాలేమని ఇచ్చాడా, జడ్సనాన్ని ఇచ్చాడా అన్నది కాదు. తీసుకునేవాడి హృదయం ముఖ్యం. దేవునికి మహిమ. నాకు తోడైన దేవుడు నా బిడ్డ కూడా తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.